బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 5 అంశము మీ చింత యావత్తు వాక్యము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మన కష్టాలలో బాధలలో మనతో పాటు మన చింతలో పాలు పంచుకుని మనకు అండగా ఉండేవాళ్లని మనం ప్రేమిస్తాము. వారి పట్ల కృతజ్ఞత చూపిస్తాము. మనుష్యులు మనల్ని ఓదార్చినా ధైర్యం చెప్పినా వాళ్లు ఉన్నంతసేపు కాస్త స్థిమితంగా ఉంటామే తప్ప వాళ్లు వెళ్లిపోగానే మరలా యథావిధిగా చింతిస్తూనే ఉంటాము. మనం పరిష్కరించుకోలేని మనకు అసాధ్యమైన వాటి గురించే మనం చింతిస్తాము. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు అని మత్తయి 6:27లో యేసు ప్రభువు చెప్పింది కూడా అదే. పొట్టిగా ఉండేవాళ్లు పొడుగు పెరగాలని రోజంతా చింతించినా పొడుగు పెరగలేరు కదా. అంటే అసాధ్యమైన వాటిని గురించి చింతించడం వలన ప్రయోజనమేమీ ఉండదు. ఈ లోక సంబంధమైన వాటి గురించి చింతించడం వలన మనకు ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఎందుకంటే ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండము. ఏ క్షణంలో చనిపోతామో మనకే తెలియదు. కాబట్టి బ్రతికిన కొద్ది కాలమైనా సంతోషంగా జీవించాలంటే మన చింత యావత్తూ దేవుని మీద వెయ్యాలి. మన చింత దేవుని మీద వేసినంత మాత్రాన మన సమస్య తీరుతుందని కాదు. అపొస్తలుడైన పౌలుకి ఉన్న ముల్లు అనే సమస్యని తీసివేయమని ముమ్మారు ప్రార్థించినా దేవుడు తీసివేయలేదు. నా కృప నీకు చాలును అని చెప్పాడు. దేవునికి ఇష్టడుగా ఉండి ఆయన పనికోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడిన పౌలు చింతనే దేవుడు తీసివేయకుండా నా కృప నీకు చాలును అని చెప్పిన దేవుడు మనతో కూడా అదే మాట చెప్తాడు. ఒక్కోసారి మన చింత మనల్ని దేవునికి దగ్గరయ్యేలా చేస్తుంది. ఆయన మన పాపములను ఎలాగైతే భరించాడో అలాగే మన చింతలను కూడా ఆయనే భరిస్తాడు. మనం దేని విషయమైతే చింతిస్తున్నామో ఆ చింతని దేవుడు చూస్తున్నాడు అని నమ్మి ఆ చింతని దేవునికి అప్పగిస్తే కొంత మనసు నెమ్మది దొరుకుతుంది. ఒకసారి మన చింతని ఆయన మీద వేసిన తర్వాత ఇక మనం దానిని గురించి ఆలోచించకూడదు. మనం ఎవరికైనా అప్పు ఉండి అది తీర్చే సామర్థ్యం మనకు లేనప్పుడు మన తరపున ఎవరైనా ఆ అప్పు తీర్చడానికి మనకు అప్పు ఇచ్చిన వారితో ఒడంబడిక చేసుకుంటే ఆ అప్పు నుండి మనం విముక్తులమవుతాము. మనం విముక్తులమయ్యాక కూడా చింతిస్తే అది మన కర్మ. ఏ సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం లేనప్పుడు మాత్రమే మనకు చింత కలుగుతుంది. మన చింతలన్నిటినీ దేవుని మీద వేయడం వలన మనకు ధైర్యం వస్తుంది. ఎలాంటి సమస్య ఎదురైనప్పటికీ మనం భయపడము, దానిని గూర్చి చింతించాల్సిన అవసరమే రాదు. దేనిని గూర్చి చింతపడకుడిగాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీ 4:6. మీ చింత యావత్తూ నా మీద వేయుడి అని దేవుడే చెప్పాడు. కాబట్టి ప్రార్థన విజ్ఞాపనముల చేత మన చింత యావత్తూ ఆయన మీద వేసి మనం నిశ్చింతగా ఉందాము. నీవు దేని విషయమైనా చింతిస్తూ ఉంటే నా కృప నీకు చాలును అని చెప్పిన దేవునిపై నీ చింతను వేయడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ భూమి మీద జీవించినంతకాలము దేని విషయమై చింతింపక మా చింత యావత్తూ నీ మీద వేసి నీ మీదనే ఆధారపడే ధైర్యమును దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.